ఆప్ అధినేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీద, మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోదియా మీద, అలాగే మాజీ ఎమ్మెల్సీ ఎంపీ, మాజీ ఎంపీ కవిత, వీళ్ళందరి మీద లిక్కర్ స్కామ్ కొట్టేశారు. ఇది సంచలన వార్త ఉదయం నుంచి నడుస్తుంది. రాస్బిహారీ అవెన్యూలో ఉన్నటువంటి ప్రత్యేక న్యాయస్థానం దీనికోసం నియమించబడిన న్యాయస్థానం స్థానికంగా ఈ కేసును కొట్టేసింది. అయితే ఈ కేసు మీద ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళాలని చెప్పి సిబిఐ నిర్ణయించింది. ఆ విషయం ఊహించదగిందే, ఎందుకంటే 23 మందిని నిర్దోషులుగా వదిలేస్తే సిబిఐ దీనికి బాధ్యత వహించాలి, సిబిఐ మీద శాఖాపరమైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరపాలని న్యాయస్థానం ఉత్తర్వులు ఇస్తే సిబిఐ సహించి ఊరుకోదు కదా, తప్పకుండా వాళ్ళు దానికి కౌంటర్గా ఏదో ఒకటి చేస్తారు. వెళ్ళారు. వెళ్ళినది చాలా పెద్ద ప్రక్రియ. ఇంకో ముఖ్యమైన అంశం ఏమంటే, సాధారణంగా ట్రయల్ కోర్టుల్లోనే సాక్షులను విచారిస్తారు. హైకోర్టులు అక్కడ కేవలం ఉన్న పత్రాలు వీటి ఆధారంగా మాత్రమే వాళ్ళు విచారణ జరుపుతారు. ఇది ఇప్పటివరకు ఉన్న సాధారణంగా ఉన్న సాంప్రదాయం. ఈ కేసులో ఏం జరుగుతుందో తెలియదు, కానీ చాలామంది కేజ్రీవాల్ లేదా ఇలాంటి వాళ్ళని అనవసరంగా కక్ష సాధింపు కోసం పెట్టారు, త్రిశూల వ్యూహం మోదీ దెబ్బతింది అని నేను కూడా చెప్పాను అని భావిస్తున్నారు, సంతోషిస్తున్నారు. కానీ కొన్ని ప్రశ్నలు కొంతమంది మాత్రం అలా తేలిగ్గా ఎలా వదిలేస్తారు. ఈరోజు ఉదయమే నాతో ఒక సీనియర్ పోలీస్ అధికారి అంటున్నారు, అలాగే ఉంటాయి సాక్ష్యాధారాలు, ఎలా ఉంటాయి, ముందు అసలు చెప్పిన దాన్ని బట్టి చేస్తే కదా, కాబట్టి ఇదంతా ఏదో చాలా విచిత్రంగా ఉందని. కానీ నిజానికి న్యాయమూర్తి చాలా స్పష్టంగా చెప్పారు. ఒక 4 కారణాలు చెప్పారు, అవి చెప్తాను. మొదటిది, లిక్కర్ విధానం, నూతన లిక్కర్ విధానమే మోసపూరితమైంది, స్వార్థ దృష్టితో తీసుకొని వచ్చారు. సౌత్ గ్రూప్ అనేది దక్షిణాదిన ఉన్నటువంటి వ్యాపార సంస్థలని కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక గ్రూప్. వీళ్ళు ఇచ్చినటువంటి ముసాయిదాను పత్రాన్ని అనుసరించి యథాతథంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ తయారైంది అని చెప్పడానికి ఏమీ ప్రత్యేకమైన ఆధారాలు లేవు, ఏదో ఊరికి చెప్పడం తప్ప అని న్యాయమూర్తి చాలా స్పష్టంగా వ్యాఖ్యానించారు. దానికి ఆధారాలు ఏమున్నాయి, ఊరికి మీరు అంటున్నారు, కానీ సోకాల్డ్ సౌత్ గ్రూప్ అనే పదం కూడా వాడారు. ఇక రెండవది, కేజ్రీవాల్, ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు దీంతో సంబంధం ఏమిటి? ప్రభుత్వాధినేతగా ఆయనకు తెలియకుండా విధానం రూపొందదని మీరు చెప్తున్నారు, కానీ ఆయన ఇందులో ప్రత్యక్ష పాత్ర వహించారు, దీనివల్ల ప్రత్యక్ష లబ్ధి పొందారని మీరు ఎలా చెప్తున్నారు? చెప్పడానికి మీకున్న ఆధారాలు ఏంటి? కోర్టు అన్నది ఏంటంటే, అసలు ఎలాంటి డబ్బు ఇలా చేతులు మారిందని కానీ, పత్రాలు ఇవి ఉన్నాయని కానీ, ఫోన్ సంభాషణలు ఇవన్నీ కానీ నిర్దిష్ట సాక్ష్యాలు ఏవీ లేవు. కేవలము కొంతమంది అప్రూవర్లుగా మారారని, కొంతమంది ఏమో కన్ఫెషన్స్, ఒప్పుకోలు ప్రకటనలు చేశారని, వాటి ఆధారంగానే మీరు చేస్తున్నారు. కానీ ఆ అప్రూవర్లుగా మారిన వాళ్ళు కూడా నేరస్తులే కదా, నేరంలో భాగులమ్మాయని మీరే చెప్తున్నారు. కాబట్టి అందులో భాగంగా ఉన్నవాళ్ళు, దోషులుగా నిందితులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు చెప్పిన దాన్ని మీరు ఎలా, దాని ఆధారంగా ఇంకోటిని మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? ఉదాహరణకు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, చాలా ఆసక్తికరమైనది, ముఖ్యంగా తెలుగు వాళ్ళకు. మాగుంట శ్రీనివాసరెడ్డి, ఈయన గతంలో వైసీపీ ఎంపీ, ఇదంతా జరిగినప్పుడు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం ఎంపీ, ఒంగోలు నుంచి. ఈ తెలుగుదేశం ఎంపీ అప్పుడు వైసీపీలో ఉండగా ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ కాదు, విచారించారు సాక్షిగా. అరెస్ట్ కాదు, విచారించారు. ఆ విచారణ క్రమంలో ఆయన చెప్పారు, ఇవన్నీ కేజ్రీవాల్కి తెలుసని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి. నేను కేజ్రీవాల్ని ఒకసారి కలుసుకున్నాను. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాను కలుసుకోవడానికి కేజ్రీవాల్ నాకు ఒక లేఖ ఇచ్చారు. ఇది మాగుంట శ్రీనివాసులు చెప్పినటువంటి. దీని ఆధారంగా ఇప్పుడు కేసు ఎవరు అసలు ఫిర్యాదు చేసింది? సక్సేనా, లెఫ్టినెంట్ గవర్నర్. కాబట్టి సక్సేనాను కలుసుకోవడానికి ఒక లేఖ ఇచ్చారు కేజ్రీవాల్ అన్నదే దీనికి ఆధారంగా ఆయన అరెస్ట్ చేశారు. కానీ సక్సేనాను ఎందుకు కలుసుకోమన్నారు? దీనికి కేజ్రీవాల్ చెప్పిన కారణం ఏంటంటే, మా కుటుంబం తరఫున మేము ఒక ట్రస్ట్, ధార్మిక సంస్థ, సేవా సంస్థ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, దీనికోసం ఆయన్ను పిలవాలి, ఆయన్ను కలవాలి, మీరు కొంచెం చెప్తే వెళ్ళి కలుస్తానని ఆయన చెప్తే నేను ఒక లెటర్ ఇచ్చాను, లేఖ ఇచ్చాను, వెళ్ళి ఈయన పలానా సుబ్రహ్మణ్యరెడ్డి, ఈ పార్లమెంట్ సభ్యుడు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్లమెంట్ సభ్యుడు. ఆయన నన్ను పార్లమెంట్ సభ్యుడిగా కలుస్తానని 1-2 సార్లు అడిగిన తర్వాత 10 రోజుల తర్వాత నేను అవకాశం ఇచ్చి ఇది మాట్లాడి లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరికి నేను రాసిన లేఖ కూడా ఇది, దీనికి లిక్కర్ స్కామ్కి ఏంటి సంబంధం అని కేజ్రీవాల్ పోలీసులకు చెప్తున్నారు. ఇప్పుడు కోర్టు ఏమందంటే, కేవలం
మాగుంట చెప్పిన దాని ఆధారంగా అది కూడా వివరాలు ఏమి ఆధారాలు పత్రాలు ఏం లేకుండా మీరు ఎలా ఆయన కూడా దీంట్లో దోషి అని నిర్ధారిస్తారు? ఆ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇప్పుడు తెలుగుదేశం ఎంపీగా ఉన్నారు, సభకు వెళ్తున్నారు, కూటమిలో ఉన్నారు. నిజం చెప్పాలంటే బీజేపీ కూటమిలోనే ఉన్నారు ఆయన. కాబట్టి అప్పుడు ఆయన ఎందుకు చెప్పారు, ఎలా చెప్పారు? అలాగే మాగుంట రాఘవ ఇంకొక ఆయన, వాళ్ళ కుటుంబానికి చెందిన ఆయనను ముందు చేశారు. ఆయన చెప్పిన దాని శిశోదయ పాత్ర మీద ఆయన చెప్పిన దాన్ని కూడా తీసుకున్నాడు. వీళ్ళందరూ చెప్పినవి మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి తీసుకోవాలి తప్ప ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నవాళ్ళు లేదా మీరే ఆరోపణలు గురి చేస్తున్న వాళ్ళు చెప్పిన దాని మీదే మీ నిర్ధారణలకు ఎలా వస్తారు? సో కార్పొరేటివ్ ఎవిడెన్స్ ఒకదాన్ని ఒకటి బలోపేతం చేసే సాక్ష్యాధారాలు ఏమున్నాయి? ఇవేమీ లేవు కదా. ఏ ప్రభుత్వాలైనా ఈ మార్కెట్ యుగంలో ఏదో ఒక విధానాన్ని వాళ్ళు మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు కదా. ఆ ప్రతిదానికి కూడా వాళ్ళే కారణం, వాళ్ళకు ఉద్దేశాలు ఉన్నాయని మీరు ఎలా చెప్తారు? ఈ ప్రశ్నలు న్యాయస్థానం వేసింది. నిజంగా రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ నేతలు వాళ్ళ పార్టీలు మార్చినప్పుడేమో వాళ్ళు చేసినవి తగ్గిపోయి అంతకుముందు చెప్పినవి అంటే ఎలా కుదురుతుంది? రాజకీయ కారణాల వల్ల ఆపును ఒత్తిడి పెట్టి శాసనసభ ఎన్నికల్లో దెబ్బతీయటం కోసమే ఇదంతా చేశారని వాళ్ళ ఆరోపణ. న్యాయస్థానం చెప్పేది ఏంటంటే సిబిఐ వీటిని నిర్ధారించి ఎస్టాబ్లిష్ చేయడంలో ఏమీ కృషి చేయలేదు. అటువంటి ఆధారాలు లేవు వాళ్ళ దగ్గర. మామూలుగా ఆ చెవిన ఈ చెవిన వినిపించే విషయాలు, తాడు బొంగరం లేని కథలు, ఇట్లాంటి వాటి ఆధారంగానే వేశారు. కాబట్టి ఇవేవి నిలబడవు, మేము వాళ్ళను విడుదల చేస్తున్నాము అనేది చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది. కాబట్టి ఈ 4-5 కారణాలు, ఒకటి సాక్ష్యాధారాలు లేకపోవడం, రెండవది విధానానికే పలానా వాళ్ళు ఎవరో ఆధారం అని చెప్పటం, కేవలం ఒక వ్యక్తి చెప్పిన కారణంగా ఎదిరి వాళ్ళు ముఖ్యమంత్రి ఆ మాట కూడా అన్నారు, వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరైనా కావచ్చు అండి, అప్రూవర్లుగా మారుండొచ్చు, కానీ ఒక రాజ్యాంగ రీత్యా ఉన్నత స్థాయిలో ఉన్న పదవిలో ఉన్న వ్యక్తిని మీరు అరెస్ట్ చేసే ముందు దాన్ని నిర్ధారించుకోవాలి కదా, దాని ఆధారాలు సేకరించాలి కదా. అదేమీ లేదు ఇక్కడ. మనీ ట్రయల్ లేదు, నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు లేవు, లేదా స్వాధీనం చేసుకున్నవి లేవు, ఏం లేవు అని చెప్పారు. అందువల్ల ఈ కారణాల వల్ల ఇది కొట్టివేశారు తప్ప ఏదో తేలిక కొట్టేలేదు. సరే, ఇప్పుడు హైకోర్టులో వెళ్ళారు కాబట్టి హైకోర్టులో ఎట్లాగో ఇంకొన్ని ఏళ్ళు నడుస్తున్నాయి, మీరు వెంటనే జరగదు. ఇది కాకుండా కవిత, బీఆర్ఎస్ నాయకురాలు కవిత మీద కేసు కొట్టేయడం, దాని మీద ఆ తర్వాత జరుగుతున్న పరస్పర విమర్శలు, వాటిని మనం విడిగా మాట్లాడదాం.